హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఈరోజు ప్రపంచ మిల్క్ డే అనమాట. అంటే ప్రపంచ పాలు దినోత్సవం. పాలు అంటే మనకు తెలిసిన పాలు అంటే ఇప్పుడు మామూలు గేదె నుంచి వచ్చే పాలు కావచ్చు, ఆవు పాలు కావచ్చు, కొబ్బరి పాలు కావచ్చు, ఇలా చాలా రకాల పాలు ఉన్నాయి. పాలతో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అన్నమాట. మనకి న్యూట్రియంట్స్ ఇవ్వడం కావచ్చు, ప్రోటీన్స్ ఇవ్వడం కావచ్చు, విటమిన్స్ ఇవ్వడం కావచ్చు, అండ్ బాడీ స్ట్రెంత్ ఇవ్వడం కావచ్చు. పాలు మెయిన్ ఎఫెక్ట్ అనమాట. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పొచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ కొన్ని కర్రీస్లో కూడా మిల్క్ పోసుకుని వండుకుంటారు. లైక్ బీరకాయల్లో లేదంటే సొరకాయల్లో ఇట్లా కొన్ని ఐటమ్స్లో పాలు పోస్తారు, కొన్ని ఐటమ్స్లో పోయారు. ఎందుకంటే పాలకి వాటికి పడదు కాబట్టి కొన్ని ఐటమ్స్లో పోయారు, కొన్ని ఐటమ్స్లో పోస్తారు. ఎక్కువ నేను తినేది బీరకాయలు తిన్నాను. అండ్ ఇంకా చెప్పారు సొరకాయలు, ఇలాంటి వాటిలో కొన్ని ఐటమ్స్ పాలు పోసి తిన్నాను. అండ్ మీరే ఐటమ్స్ పాలు మిక్స్ చేశారు ఖచ్చితంగా కామెంట్ చేసుకుని మర్చిపోమాకండి. కొబ్బరి పాలు అంటారా, మామూలుగా సపరేట్గా స్వీట్ చేయడానికి వాడతారు. ఇంకా ఆవు పాలు గేదె పాలు మనకు తెలిసిందే, కర్డ్, గీ, బటర్ అండ్ లస్సీ అండ్ మజ్జిగ అండ్ దూద్ పేడ ఇలాంటి చేయడానికి వాడుతుంటారు అనమాట. సో ఈరోజు పాల సందర్భంగా మీరు ఎంతమందికి పాలు అంటే ఫేవరెట్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పమని మర్చిపోకండి. చిన్నప్పుడు మేమైతే బూస్ట్ వేసుకొని హార్లిక్స్లు బోర్నవిటాలు వేసుకొని తాగేవాళ్ళం. ఈ మధ్య పాలు జోలికి వెళ్తారు, ఎక్కువ పెరుగులు మజ్జిగలు ఆధారపడుతుంది. పాలు పెద్ద నచ్చట్లేదు. అంటే చిన్నప్పటి నుంచి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది అన్నమాట. పాలు తాగితే మోషన్లో అవుతే ఇట్లా ఉంటుంది. కొంతమంది పాలే తాగుతారు నైట్ టైంలో, మీకు ఫ్రీగా ఉంటుందని చెప్పి. మీరు ఎంతమందికి నైట్ టైం పాలు తాగి హ్యాబిట్ ఉందో ఖచ్చితంగా చెప్పండి, మాకు మర్చిపోమాకండి. అండ్ పాలు దినోత్సవం సందర్భంగా పాల ఐటమ్స్లో మీ ఫేవరెట్ మిల్క్ ఐటమ్ మీద ఖచ్చితంగా కాంపిటీషన్ చెప్పడం మర్చిపోకండి. స్వీట్ ఆర్ ఇంకా ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్.